తెలుగుదేశం పార్టీ అధినేత టిక్కెట్ల కసరత్తు ఓ స్థాయిలో సాగుతోంది. 4 రకాల సర్వేలు చేయించి వాటిని ఎమ్మెల్యేల ముందు ఉంచి టికెట్ ఉందో లేదో నేరుగా చెప్పేస్తున్నారు. రోజుకు 15 మంది వరకు ఇలా చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. ఈ సమీక్షలు టీడీపీ ఎమ్మెల్యేల్లో కలకలం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు ఫైనల్ రౌండ్ కు చేరుకున్నారు. తన సహజ శైలికి విరుద్ధంగా ముఖం మీదనే తేల్చేస్తున్నారు. 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ కసరత్తు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంచలనాలకు కేంద్ర బిందువైంది. అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటిస్తానని చెప్పిన సీఎం అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. రోజుకు 15 మంది అభ్యర్థులను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకుంటున్నారు. వారితో అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. తాను ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలకు ముఖం మీదనే టికెట్ ఇచ్చేది లేదని చెప్పేస్తున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు ఏం చేస్తానో కూడా వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి వస్తున్న ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. సీఎం ఒక్కొక్కరితో దాదాపుగా అరగంట సేపు మాట్లాడుతున్నారు. ఈ భేటీలో సర్వే నివేదికలను క్రోడీకరించి ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో పార్టీకి వచ్చిన ఫీడ్బ్యాక్ ను కూడా వారి చేతిలో పెడుతున్నారు. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులకు ఎమ్మెల్యేలు దూరమైన విషయాన్ని కూడా సీఎం స్పష్టంగా చెప్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడంతో పాటు వారితో కూర్చుని సరిచేసుకోవాలని కూడా సూచించారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, చివరకు సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా పట్టించుకోకపోవడం, మొత్తంగా పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనని మరో ఎమ్మెల్యేకు నిర్మోహమాటంగా మీ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం ఎవరని ఆయన్నే ప్రశ్నించడంతో ఖంగు తినడం ఎమ్మెల్యే వంతైంది. నియోజకవర్గంలో అంతా బాగున్న ఎమ్మెల్యేలకు మరింత కష్టపడాలని చెబుతున్నారు. ఇంకా కష్టపడండి, మీ దగ్గర మెజారిటీ పెరిగితే ఎంపీ అభ్యర్థికి కలిసి వస్తుందని సీఎం చెప్పి పంపుతున్నారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వారికి వివరిస్తున్నారు. ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని కూడా సీఎం వారికి జాగ్రత్తలు చెప్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్ నుంచి తీసుకోబోయే అభ్యర్థిని తెలుగుదేశం అభ్యర్థిగా డిక్లేర్ చేయాలని సీఎం భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యేకు సన్నిహితమైన నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కసరత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జోక్యం చేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్సీకి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్సీ బిత్తరపోయారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్సీలెవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇసుక సిండికేట్లు, మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్న వారిని చంద్రబాబు అక్కడికక్కడే నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి పిలిపించిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 2 రోజుల్లో 30 మందితో మాట్లాడారు. ముఖ్యమంత్రి గత నెల రోజుల నుంచి నిర్వహిస్తున్న కసరత్తులో భాగంగా సుమారు 70 నుంచి 80 మంది వరకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. వచ్చే నెల మొదటి వారం వరకు ఈ కసరత్తును నిర్వహించి మొత్తం 100 మంది అభ్యర్థుల జాబితాను వచ్చే నెల 13వ తేదీన జరగబోయే చివరి ధర్మ పోరాట దీక్షలో ప్రకటించాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల జాబితా ప్రకటించడం కోసం కసరత్తును చంద్రబాబు ముమ్మరం చేశారు.